అన్న నమస్తానా. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే కొంతమంది ఏం మాట్లాడుతున్న నాయకులు ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డిని కనుక ఏమైనా అంటే నాలుక చీరేస్తాం, ఏకవచనంతో మాట్లాడినా ఏమైనా బూతులు తిట్టినా ఏ ఒక్కరిని విడిచిపెట్టమంటూ ముఖ్యంగా పోతిని మహేష్ నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొంతమంది కార్యకర్తలు కూడా ఇదే రీతిలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారన్న? వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుల కన్నా కమీడియన్లు ఎక్కువైపోయారండి. అధినాయకుడే స్టార్ కమీడియన్ అయిపోయాడు ఈ రోజున. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, తమ పని తాము చేసుకుపోతూ ఉన్నారు. కక్ష సాధింపులనో లేదంటే వాళ్ళని రెచ్చగొట్టడమనో లేదంటే వాళ్ళని కష్టపెట్టడమనో ఇలాంటివి ఏం చేయట్లేదు. రాష్ట్రానికి ఏది అవసరమో అది చేసుకుంటూ పోతూ ఉన్నారు. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఎంతవరకు మనం కష్టపడి మనం పని చేసుకుంటే మనకి ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి మనకు ఆశ ఉంటుంది కదా, మనం మనుషులమే కదా. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాడా, అలా ప్రెస్ మీట్ పెడితే కనీసం 2-3 రోజులు ఆ ఎంటర్టైన్మెంట్లో సాగిపోద్ది అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ అధినాయకుడు అంత పెద్ద కమీడియన్ అయినప్పుడు ఆయన అనుసరించే వాళ్ళు కూడా కమీడియన్స్ అవుతారు కదా. ఈరోజు పోతిని మహేష్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి దారిలోనే నడుస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఎంటర్టైన్ చేసే దాంట్లో భాగంగానే వాళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మా జగన్మోహన్ రెడ్డిని అంటే నాలుగు చీరేస్తాం, అది చీరేస్తాం, ఇది చీరేస్తామని. అలా ముందు ఈ పోతిని మహేష్ ప్రయాణం ఉండగా నేను జనసేన వదిలి వెళ్ళను, ఒకవేళ నేను అలా మారిన రోజు అరటికాయలు కోసే కత్తితో నా చెయ్యి నరికేసేయండి అని చెప్పి బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఈరోజు పార్టీ ఫిరాయించి తనకి ఏదో సీట్ రాలేదు అక్కడ అని చెప్పి పార్టీ మారిపోయి తిరిగి అదే తనకి నీడనిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినాయకుడి మీదే విచ్చలవిడిగా విమర్శలు చేసే స్థాయికి ఈ వ్యక్తి ఎదిగిపోయాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు నాలిక చీరేస్తామనో లేదా ఇంకోటి చేస్తామని చెప్పి భయపెడదామంటే ఈ మీ తాటాక చప్పులకి ఎవరయ్యా భయపడేది? మీ పార్టీ అంటే ఈరోజు నువ్వు వైసీపీలో ఉన్నావు, గత 5 ఏళ్ళలో నువ్వు జనసేనలో ఉన్నావు కదా, అప్పుడు నువ్వు కూడా ఇబ్బంది పడిన పరిస్థితులే కదా. అవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా, శరం లేకుండా, కడుపుకి అన్నం తింటున్నావో పెంట తింటున్నావో తెలియని నువ్వు ఆ రోజు నీకు పదవి రాలేదని చెప్పి, ఎమ్మెల్యే సీట్ రాలేదని చెప్పి పార్టీ ఫిరాయించిన నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వచ్చే ఎన్నికల్లో అయినా సరే నీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడేమోనన్న దాహంతో జగన్మోహన్ రెడ్డి తాగుతున్న నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏదో భజన చేసేస్తే మళ్ళీ నీకు సీట్ ఇచ్చేస్తాడు అనుకుంటా ఉన్నావేమో. ఎంతోమంది అయ్యా జగన్మోహన్ రెడ్డి చేత వాడుకుని మోసపోయి ఈరోజు దిక్కు మొక్కు లేని పరిస్థితిలో పడున్నారు. విజయసాయిరెడ్డి A2 ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డిగా భావించే విజయసాయిరెడ్డి నాకు వద్దురా బాబు ఈ జగన్మోహన్ రెడ్డి అని వదిలేసి వెళ్ళిపోతే ఈరోజుకి అతను చేసిన తప్పులు అతను వెంటాడుతూ ఉన్నాయి. నువ్వు ఈరోజు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే భయపడడానికి రాష్ట్ర ప్రజలు కానీ లేదంటే కూటమి పార్టీ కార్యకర్తలు కానీ చేతుకు గాజులు వేసుకునే ఎవ్వరూ కూర్చోలేదు. కేవలం మా అధినాయకులు మీరు సంయమనంతో పాటించండి, ఎదుటివాడు రెచ్చగొడుతున్నా మీరు రెచ్చిపోకుండా శాంతి భద్రతలను కంట్రోల్లో ఉంచుతూ చట్టానికి అనుగుణంగా ముందుకు సాగిపోవాలి తప్పితే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఎవడో ఎదవేదో మాట్లాడాడని చెప్పి బురదలో రాయేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది తప్పితే ఆ బురద పక్కగా జరగదు. కాబట్టి ఆచితూచి అడుగులేండి అని చెప్పి మా అధినాయకులు మాకు ఆదేశాలు ఇవ్వబట్టి మమ్మల్ని కంట్రోల్ చేయబట్టి ఈరోజు నీలాంటి సన్నాసులందరూ మీడియాల ముందుకు వచ్చి ఇలా మమ్మల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒరే పోతిని మహేష్, జగన్మోహన్ రెడ్డి నుండి నిన్నే అంటా ఉన్నా, ఒరే పోతిని మహేష్ ఏం బీకుతావు, ఏది చీర్చు వచ్చి ఎవరి నాలికి చీల్చుతావయ్యా నువ్వు? నీకు అంత దమ్ము ఉందా, అంత ధైర్యం ఉందా? నిజంగా నువ్వు అంత దమ్ము ధైర్యం ఉన్నవాడివైతే ఆ రోజు నువ్వేగా బహిరంగంగా ప్రజలకి చెప్పావు నేను పార్టీ మారితే కత్తితో నా చేయి నరకమని. ఎవడో నరకడం ఎందుకయ్యా? నీ చేయి నువ్వు నరుక్కుని అరే నేను మాట తప్పాను, మడం తిప్పాను, మిమ్మల్ని మోసం చేశాను, నన్ను నమ్ముకున్న వాళ్ళని అని చెప్పి నీకు నువ్వు నరుక్కో. ఎవడదో చీల్చేస్తాను చెండాడేస్తానంటే ఎవడో ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ. ఎవడికి ఉండేది ఆడికే ఉంటుంది. మేబీ ఈరోజు మేము అధికారంలో ఉన్నామని చెప్పి మేము మాట్లాడుతున్నాం అనుకుంటున్నావేమో నువ్వు.
గత 5 ఏళ్లలో వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా వాటన్నిటిని తట్టుకుంటూ నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేసిన వ్యక్తులం మేము, కూటమి పార్టీ కార్యకర్తలు. నువ్వు భయపెడితే భయపడిపోవడానికి ఇక్కడ ఎవడు చేతగానోడు కాదు, ఎవడికుండే దమ్ము ఆడికే ఉంది. నువ్వు చీల్చుతానంటే దానికి 10 చల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీకు మాకు మధ్యన మా అధినాయకులు అడ్డంగా ఉన్నారు. చిన్న గీత గీసి మీరు అది దాటితే మీకే ప్రమాదం అని చెప్పి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని కంట్రోల్లో పెట్టి ఒక క్రమశిక్షణతో మమ్మల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే, మీలాంటి ఎదవలు మీలాంటి సన్నాసులు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే దేనికి సంకేతం? మీరు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి శాంతి భద్రతలకు అగాధాలు సృష్టించేసి కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూటమి ప్రభుత్వం మీద నెపనెట్టడానిక పోతిన మహేష్ లాంటి వాడు మాట్లాడేది? ఈరోజు ఒక్క పోతిన మహేష్ గురించే నేను మాట్లాడతలా. ఆ పార్టీలో ఆ చెత్త తింటూ కూటమి పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ నాయకులను కానీ రెచ్చగొట్టే విధంగా ఇళ్లల్లో 4 గోళ్ల మీద కూర్చుని విమర్శలు చేస్తున్న వ్యక్తులు దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి బహిరంగంగా మాట్లాడమనండి. వీళ్ళని ఉచ్చ కారిపోద్దాళ్ళకి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడాలంటే. గత 5 ఏళ్లలో ఎవడొచ్చాడు బయటికి? మీ నాయకుడు బయటికి రావాలంటే పరదాలు అడ్డం పెట్టుకుంటాడు, 100ల సంఖ్యలో పోలీసులను అడ్డం పెట్టుకుంటాడు ప్రజల మధ్యలోకి రావాలి అంటే. మీరు కూడా దాదాపుగా అంతే. గడప గడపకే తిరగమంటే ఇళ్లల్లో కూర్చుని బిల్డప్లు షోఅప్లు చేసిన మీరు ఈరోజు చీల్చేస్తాము చెండాడేస్తామంటే ఎవరిని చెండాడతావు, ఎవరిని చీల్చుతావు నాకు అర్థం కాదు. మీ నాయకుడిని చీల్చు, మీ నాయకుల్ని చెండాడు. తప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా కుదేలు పడేలాగా రాష్ట్రాన్ని పాతాళానికి పాడేసిన మీ నాయకుడిని లేదా మీ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో ఉంటే తాడేపల్లికో, బెంగళూరు ఉంటే బెంగళూరుకో వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి నాలిక లేదా ఇంకేదన్నా చీల్చుతావో చీల్చుకో. అంతేగాని నువ్వు ఎక్కడో విజయవాడ వన్ టౌన్లో కూర్చుని ఎక్కడున్నావో కూడా ఎవరికి తెలియని ప్రదేశాల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేసి చీల్చేస్తా చెండాడేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రామచంద్రమూర్తా? లేదంటే మహాత్మా గాంధీన పొగడి బాపు అని పిలిచినట్టుగా జగనన్న అని చెప్పి మర్యాదగా గౌరవంగా పిలవడానికి వాడొక ఫ్రాడ్, వాడొక 420 సర్వనాశనం చేశాడు మా యువత భవిష్యత్తుని. రాజధాని లేకుండా ఈ రోజుకి రాష్ట్రం విలవిల్లాడుతూ ఉంది అంటే, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉంటే మన రాష్ట్రానికి ఈ రోజుకి రాజధాని లేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి కల్పించిన వ్యక్తి మీవాడు. అలాంటి వాడికి దండలేసి శాలువాలు కప్పి సన్మానాలు చేసి అన్న అయ్యా బాబు అని పొగుడతారనుకుంటున్నావా పోతిన మహేష్? అలాంటి వెధవల్ని జైల్లో పాడేసి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు చూసావా 3rd డిగ్రీ, దానికి మించిన డిగ్రీలు ఏమన్నా ఉంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులకి అలాంటి డిగ్రీలు ఇచ్చి జీవితంలో మళ్ళీ తప్పు చేయాలన్నా, ప్రజల జీవితాలని నాశనం చేయాలన్నా భయపడే విధంగా 3rd డిగ్రీ కన్నా ఇంకా వేరే డిగ్రీ ఏమన్నా ఉంటే అది ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డికి అలాంటి శిక్షలు ఏమన్నా ఉంటే విధించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటా ఉన్నా. దాన్ని చూసైనా ఇలా తాటాకు చప్పుళ్ళు చేసే పనికి మాలిన సన్నాసులకైనా భయం పుట్టి వాళ్ళ పనులన్నా వాళ్ళు చేసుకుంటారేమో చూద్దాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ముందుకెళ్తే నష్టపోయేది మీరే. వాడి వల్ల మీకు అన్నా పైసా ఉపయోగం కూడా ఉండదని చెప్పి అయితే నేను ఈ సందర్భంగా ఒక ఉచిత సలహా అయితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఉచిత సలహా అనేది ఈ సందర్భంగా ఇస్తూ ఉన్నా.